సరే, మానవ మనస్సు గురించి ఆలెన్ వాట్స్ చేసిన ఒక అద్భుతమైన విశ్లేషణను ఇప్పుడు మనం చూద్దాం. నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు గమనిస్తే ఫ్రిజ్ చేసే నిరంతర శబ్దంలా మనస్సులో ఒక అంతులేని సంభాషణ వినిపిస్తూనే ఉంటుంది కదా. ఇక్కడ ఒక లోతైన ప్రశ్న వస్తోంది. మనసు తనతో తానే మాట్లాడుకుంటూ ఉంటే అసలు దాన్ని వింటున్నది ఎవరు? నిజానికి ఈ అంతులేనే అంతర్గత సంభాషణే మన ఆందోళన, భయం, మానసిక బాధలన్నింటికీ అసలైన మూలం. ఈ మానసిక గొంతును నిశ్చితంగా గమనిస్తే ఈ నిరంతర శబ్దాన్ని కొనసాగించే 4 ప్రధాన అలవాట్లు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది కథలు అల్లడం. అచ్చం స్పోర్ట్స్ కామెంటేటర్లాగా ప్రతి సంఘటనకు మనసు అనవసరంగా వ్యాఖ్యానమిస్తూనే ఉంటుంది. ఇక రెండవది తీర్పులివ్వడం. జరిగే ప్రతి విషయాన్ని మంచి లేదా చెడు అని నిరంతరం జడ్జేస్తూ ఉంటుంది. మూడవది ఇంకా జరగని సంఘటనల కోసం ఊహాజనిత వాదనలు సృష్టిస్తూ భవిష్యత్తును ముందుగానే రిహర్సల్ చేస్తుంటుంది. నాల్గవది గతాన్ని, భయాలను పదే పదే గుర్తుచేసుకుంటూ ఒక బలమైన నేను అనే వ్యక్తిత్వాన్ని నిరంతరం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇంతలా మనసు ఎందుకు చేస్తుంది? ఈ అంతులేని గందరగోళం వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటో తెలుసా? మనసు ఎప్పుడూ నియంత్రణను కోరుకుంటుంది. నిరంతరం ఇలా ప్లాన్ చేయడం వల్లే భద్రత, ఆనందం దొరుకుతాయని గట్టిగా నమ్ముతుంది. ప్రతిదాన్ని విశ్లేషిస్తే ఊహించని పరిణామాల నుంచి, మానసిక బాధల నుంచి రక్షణ లభిస్తుందనే భ్రమలో మనసు బతుకుతుంది. కాని వాస్తవమేంటంటే ఈ మానసిక ప్రణాళికలతో సంబంధం లేకుండా జీవితం తనదైన రీతిలో ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. ఇది ఎంత వ్యర్థమో చూడండి. అచ్చం ఒక వ్యక్తి పడవలో కూర్చుని లోపలి నుండే దాన్ని నెట్టడానికి ప్రయత్నించినట్లు ఉంటుంది. దీనివల్ల శక్తి వృధా అయి అలసిపోతాం తప్ప పడవ మాత్రం ఏమాత్రం ముందుకు కదలదు కదా. ఆలోచించేది కూడా జీవితంలో భాగమే అని మనం బయట ఉండి నియంత్రించేవాళ్లం కాదని మనస్సు గ్రహించలేకపోతోంది. పోని దీని అర్థం ఆలోచించడమంతా వృధానేనా? ఆలోచనలన్నింటినీ పూర్తిగా వదిలిపెట్టేయాలా? ఇక్కడే సైకాలజీ, ఉపయోగపడే ప్రాక్టికల్ థింకింగ్కి, అలసిపోయే సైకలాజికల్ థింకింగ్కి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాను స్పష్టంగా చెబుతుంది. ముందుగా ప్రాక్టికల్ థింకింగ్. ఇది కేవలం ఒక నిర్దిష్టమైన సమస్యను గుర్తించి పరిష్కారాన్ని వెతికే ఒక అద్భుతమైన ప్రక్రియ. వంట చేయడం లేదా ఒక చోట నుండి మరొక చోటికి వెళ్లడం లాంటి పనులకు ఇది చాలా అవసరం. కాని దానికి భిన్నంగా ప్రయాణంలో ఏమేం తప్పు జరగవచ్చో అని ఆందోళనగా ఊహిస్తూ కూర్చోవడమే సైకలాజికల్ థింకింగ్. ఇది పూర్తిగా కల్పిత దృశ్యాలను సృష్టిస్తుంది. ఎలాంటి పరిష్కారాలను ఇవ్వకుండా అనవసరంగా మన శక్తిని వృధా చేసేస్తుంది. ఈ రహస్యం మానసిక యంత్రంలోకి తొంగిచూస్తే అర్థమయ్యేదేంటంటే ఈ ఆలోచనలు జీవితంలో ఎలాంటి నిజమైన ప్రగతిని తీసుకురావు. ముగింపుగా ఒకే ఒక ప్రశ్న. పూర్తిగా ఈ క్షణంలో అంటే వర్తమానంలో జీవించటానికి నిరాకరిస్తే మనం కోల్పోయేదేంటి?